ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం నుండి 59వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడువనో దెయ్యము పట్టిన వాడవని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రాహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొనని ఎడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నవని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనను అబద్ధికుడినై యుందును. గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగిలి ఆనందించాను, అది చూచి ఆనందించాను, సంతోషించాను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ దినాన్ని కొరకే మాకిచ్చిన ఈ లేఖనమును దీవించుమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖనములో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు నిన్నటి దినాన, మీరు నా మాట వినకపోవడానికి గల కారణం మీరు అపవాది సంబంధులు అని, మరి వాడు తన దురాశను, తన అసత్యాన్ని మీ ద్వారా వాడు నెరవేర్చుకుంటూ ఉన్నాడని నేను ధ్యానం చేశాం. ఈరోజు నా దేవుడు ఇంకొక మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచానికి దేవుడు ఒక సవాలును ఇస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలోని ఏ మనుషుడైనా, వాడు ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి తెలివివాడైనా, ఎంతటి తెలివిగలవాడైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని ఆలోచించమని, ప్రతి మనిషికి కూడా ఒక సవాలును యేసు ప్రభుల వారు ఈ రోజున మరి ఇస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభుల వారిని మరి ఎరుగనటువంటి జనం ఈ రోజున ఎంతోమంది మత ఉన్మాదము చేత రేగిపోతున్నటువంటి, మతం అనేటువంటి ముసుగులో తమను తాము మోసపుచ్చుకుంటున్నటువంటి వారితో, మరి ఈ లోకంలో యేసు ప్రభువుని ద్వేషించే వారితో, యేసు ప్రభువుని మరి సొంత రక్షకుని అంగీకరించకుండా ఇంకనూ తమ పాపములోనే పడి ఉన్న వారి కొరకు, యేసు ప్రభువు మీద బురద జల్లుతున్న వారిని, యేసు ప్రభు వారిని తక్కువగా చూసేటువంటి వారితో, మరి యేసు ప్రభువుని అంగీకరించకుండా అడ్డుపడుతున్నటువంటి వారితో, యేసు ప్రభువుని మరి దేవుడిగా కాకుండా మరి ఒక మనిషిగా కూడా చూడకుండా ఆయనను అపహేళన చేస్తున్నటువంటి వారు, అపహాస్యం చేస్తున్నటువంటి వారితో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వారితో ఆయన సవాలు చేస్తూ ఉన్నాడు. ఆనాటి యోధా జనాంగమును, మరి ఆనాటి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన ఒక సవాలుని విసిరారండి. అదే సవాలును ఈ రోజున ఆయన ద్వేషిస్తున్న వారికి కూడా విసురుతా ఉన్నాడు. ఏంటో తెలుసా? నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును? ఈ గొప్ప సవాలును స్వీకరించగలిగిన దమ్మ ఎవరికైనా ఉందా అని దేవుడు ఈ రోజున ఖండీపాఠముగా చెప్తా ఉన్నాడు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించును అని ఆయన అనగలిగాడు అంటే
అలా అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద అంటే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. ఈ లోకంలో అనేక నామాలు ఉన్నాయి. ఏ నామము కూడా నాలో పాపము లేదని రూపించండి అని అనగలిగిన వాడు ఎవడూ లేడండి. ఈ రోజున యేసు ప్రభుల వారు ఆ సవాలు విసరడానికి ఆ సవాలుకు నిలబడిపోయాడండి. ఆ సవాలును స్వీకరించటానికి అనేక మంది ముందుకొచ్చారు గానీ, వారి పని కాల. వారి తరం గాదు. వాడిని కన్నా వాడి 10 తరాలు గాదు, 1000 తరాల వారు కూడా అది సాధ్యపడలేదండి. అనేక తప్పుడు సిద్ధాంతాలు యేసు ప్రభుల మీద సృష్టించి, మరి ఆయనను గేలి చేయాలని, అల్లరి చేయాలని చూసినటువంటి వారు ఈ కాలగమనంలో కలిసిపోయారు తప్ప, ఆయనలో పాపం ఉందని ఎప్పటికీ కూడా ఎవ్వడు నిరూపించలేకపోయాడు. నా యేసు ప్రభు అంతటి పరిశుద్ధుడండి. నా యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడు, మరి జీవితంలో పరిశుద్ధుడు. మరి తన జీవితంలో ఎప్పుడూ కూడా పాపానికి చోటివ్వకుండా, మరి తన కంటితో కానీ, తన నోటితో కానీ, తన చూపుతో కానీ, మరి తన చెవులతో కానీ, తన పెదవులతో కానీ, తన నడకలో కానీ, తన చేతులతో కానీ పాపము అంటకుండా మరి పవిత్రముగా జీవించినటువంటి ఏకైక దేవుడు. ఆయన మానవ రూపిగా నీ రూపమును నా రూపమును ధరించుకొని, మానవ స్వభావమును ధరించుకొని, మనిషి రూపములో ఈ లోకములో సంచరించినటువంటి ఏకైక దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడండి. అట్లాంటి పరిశుద్ధుడైన దేవునిని విడిచిపెట్టి అపరిశుభ్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి ఒక సవాల్. ఈ రోజున ఎవడండి ఆయనలో తప్పుందని, ఆయనలో దోషముందని, ఆయనలో పాపముందని రూపించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? రండి చూసుకుందామని దేవుడు సవాలు విసురుతా ఉన్నాడు. కాబట్టి ప్రపంచానికే ఆయన సవాలు విసిరాడండి. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో కాదండి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఆయన సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను. ఈ మాట 2020 సంవత్సరాలకు పూర్వమే ఆయన ఇచ్చాడు. కానీ ఎంతవరకు ఎవడు కూడా దానిని స్వీకరించడానికి కానీ, దాన్ని ప్రూవ్ చేయడానికి కానీ కూడా ప్రయత్నం చేయలేదండి. కొంతమంది పనికిమాలిన వాళ్ళు ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నము వారి కుటుంబమే భూమి మీద లేకుండా పోయిందండి. నా దేవుడు అంతటి పరిశుద్ధుడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున యేసయ్యను ఎరిగినటువంటి వారు కాదు సువార్త. యేసయ్యను ఎరిగినటువంటి వారు కూడా సువార్తను నమ్మని వారిగా భ్రష్టులైపోతూ ఉన్నారు. ఈ రోజున యేసయ్యను ఎరిగినా ఎరగకపోయినా ఇది సత్యము. నా దేవుడు పుట్టుకలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. ఆయన అన్నిటిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఆయన మాటలు సజీవముగా ఈ రోజున నీ దగ్గరికి వస్తూ ఉండగా వాటిని పెడచెవి పెట్టకుండా జాగ్రత్తగా విని జాగ్రత్తగా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య మీద బురద జల్లాలని చూసినటువంటి అనేక మంది గొప్పవారు, ఎంతో గొప్పవారు, సైంటిస్టులు, మరి జ్ఞానవంతులమని, మరి మేము ఇన్వెన్షన్స్ అంటే కొత్తగా సృష్టించిన వారమని గొప్పలు చెప్పుకుంటున్న వారు అనేక మంది బోల్తా పడ్డారండి. వారి జ్ఞానము యేసయ్య జ్ఞానము ముందు నిలవలేదు. యేసయ్య పరిశుద్ధత ముందు వారి అపరిశుభ్రత నిలవలేకపోయింది. వారిలో పాపం ఉంచుకొని యేసయ్యలో పాపముని ఎతకాలని చూస్తే ఆయన ఊరుకుంటాడండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. నీ పుట్టుక నా పుట్టుక మరి పాపములో నుండి మరి జనించిన వారము. కానీ ఆయన జన్మ పాపరహితము. పాపము లేకుండా జన్మించినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు, ఆలోచనలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులో పరిశుద్ధత ఉంది, ఆయన కంటిలో మరి ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన నడకలో పరిశుద్ధత ఉంది, ఆయన చేతులలో పరిశుద్ధత శక్తి ఉన్నాయి. అంత గొప్ప రక్షకుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని ఎంతకాలం నీవు జీవిస్తావు? ఎంతకాలం పూజిస్తావు? అయ్యా, ఈ రోజున మరి ఎంతోమంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడి మధ్యలోనే వారి జీవితాన్ని ముగించుకుంటున్న వారు అనేక మంది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా విన్నారా? దేవుని దర్శించుకుని మరి తిరిగి వస్తున్న వారు అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. కానీ యేసయ్య సభలకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు వెళ్ళారని ఎక్కడైనా ఏ పేపర్లోనే ఎప్పుడైనా చదివారా? యేసయ్య తన దగ్గరికి వచ్చిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన వాగ్దానం చేశాడు కదూ, నీ రాకపోకల యందు నేను కాపాడుతానని. మా రాకపోకల్లో మరి నీ దూతల కాపుదల అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు
మరి మన రాకపోకల్లో యేసయ్యను నమ్మినటువంటి బిడ్డలు ఎవ్వరూ కూడా మరి మధ్యలోనే రాలిపోవటానికి ఇష్టపడనటువంటి దేవుడు యేసు ప్రభుల వారండి. ఈ రోజున అనేక మంది మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి మధ్యలోనే రాలిపోతూ ఉన్నారంటే ఏ ఎందుకని? వాళ్ళకి ఆ శక్తి లేదా? వాళ్ళకి ఆ బలం లేదా? వాడికి దూతలు కాపాడేటువంటి ఆ ఆలోచన లేదా? నీ దగ్గరికే కదా వచ్చారు అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా ప్రియ దేవుని జనాంగమా, నా దేవుడు అలాంటి క్రూరుడు కాదండి. నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుని దగ్గరికి వస్తే ఎవరికి ఏ అపాయాన్ని తలపెట్టడండి. మరి మిగతా వారు ఎందుకని అలా చేస్తూ ఉన్నారు? వారి కర్మ అని చిన్న మాట ద్వారా కొట్టేస్తూ ఉన్నారు. కర్మ కాదండి. ఈ రోజున ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోవడానికి కారణం నా యేసయ్యందు విశ్వాసం ఉంచకపోవడమే. యేసయ్య నిజమైన దేవుడని, పరిశుద్ధుడైన దేవుడని, రక్షించగలగటానికి శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడని గుర్తించకపోవడమే ఇందుకు కారణం. ఈ రోజైనా నీవు ఆ సత్యవంతుడైనటువంటి యేసు ప్రభుల వారి పాదాల చెంతకు వచ్చినట్లయితే, ఆయన మాట విని ఆయనకు లోబడినట్లయితే, యేసయ్య నిన్ను సంరక్షించి నీ జీవిత కాలమంతా కూడా ఆయన తన రెక్కల క్రింద నిన్ను కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందరైతే ఈ రోజున యేసు ప్రభుల వారిలో ఉన్న పరిశుద్ధతను గుర్తించకుండా, ఆయనలో ఉన్న సత్యాన్ని, ఆయనలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా ఎంతకాలము వ్యర్థమైన దానిని ఆరాధిస్తారని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆయన తన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆ 2 చేతుల దగ్గరికి వచ్చి, ఆ 2 చేతుల్లోనికి నీ చేతులనిచ్చి ఆయనను హత్తుకుంటావా? ఈ రోజున నీలో ఉన్న అజ్ఞానం పోగొట్టి జ్ఞానవంతుడిగా నిన్ను మార్చడానికి, శక్తిమంతులుగా నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధతను నీకును ఇచ్చి నిన్ను పరిశుద్ధినిగా జీవించటానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిశుద్ధ జీవితాన్ని నీవును పొందుకోవాలని ఆశపడితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. పరలోకమందున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. నీవు పుట్టుకలో పరిశుద్ధుడవు, నీ జీవితంలో పరిశుద్ధుడవు. అయ్యా, నీవు జీవించి ఉన్నంత కాలం పాపము నీ దరి చేరకుండా నాయన, పాపమును అంటకుండా ఎలా జీవించాలో నీవు మాకు మాదిరి ఉంచి వెళ్ళావు నాయన. ఈ రోజున ఇంకనూ పాపంలో ఉన్న వారిని అయ్యా, ఇదిగో తండ్రి, పడి చెడిపోతున్న వారిని నాయనా లేవనెత్తాలని నీ 2 చేతులు చాపుచూ ఉన్నావు. అయ్యా, ఈ రోజున ఎందరైతే నీ 2 చేతులలోనికి వారు వస్తానని తీర్మానం చేసుకున్నారో నాయన, అట్టి చేతులన్నిటినీ మీరు దీవించమని, వారి ఆత్మలను రక్షించి నాయన నిత్య రాజ్యము చేర్చమని, ఈ దినాన నీ మీద నాయనా నీ మీద లేస్తున్న వారిని అయ్యా, ఇదిగో తండ్రి, ఇదిగో నీవు విసిరిన సవాలును ఇంతవరకు స్వీకరించకుండా, ఒకవేళ స్వీకరించాలని ఎవడైనా వెర్రవీగుతూ ఉంటే వాడిని కూడా నాయన అయ్యా నీవే మాట్లాడమని, అలాంటి వారితో నీవు మాట్లాడి అయ్యా నీవే పరిశుద్ధుడవని, రక్షించగలిగిన వాడవని, శక్తిమంతుడవని గుర్తించే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయనా, ఇది మంచము పట్టి నాయనా కిడ్నీ వ్యాధి చేతను మరి ఇతర రోగముల చేతను పడి ఉన్న నా ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో అది ఎంతటి రోగమైనా సరే యేసయ్యా నీ హస్తమును చాపి వారిని ముట్టి స్వస్థపరచమని, నీ వాక్యమునందు వారు నైనా మనస్సు నిలుపుతూ ఉండగానే వారి హృదయంలో ఉన్న ప్రతి రోగము తొలగింపబడునుగాక. యేసయ్యా నీవే స్వస్థపరచగలిగిన వాడవని నీకు సాక్షులుగా బిడ్డలందరినీ మీరు మార్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.